పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు కొంతమంది. అంటే ఎంత దారుణంగా వీళ్ళు చేసే పని ఉందంటే, పవిత్రమైన పుణ్యక్షేత్రం అది. కొన్ని కోట్ల భక్తులకి మనోభావాల దెబ్బతీసేలా చేశారు ఈ పారిశుద్ధ కార్మికులు. అలిపిరి మెట్ల మార్గం మధ్య, అది కూడా కార్తీక మాసంలో. కార్తీక మాసంలో ఎటువంటి రద్దీ ఉంటుంది? కార్తీక మాసంలో ప్రతి హిందువుడు కూడా ఆ భగవంతుడిని చాలా నమ్మకంతో కొలుస్తారు. పవిత్రమైన ఆ పుణ్యక్షేత్రంలో ఇలా నాన్ వెజ్ తినడం అది ఎంతవరకు కరెక్టు? అది కూడా పారిశుద్ధ కార్మికులు. అంటే ఆ భగవంతుడి సన్నిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా ఆ శుభ్రత పర్యాలు చేసే ఈ కార్మికులే అలిపిరి మెట్ల మార్గం మధ్య, మెట్ల మార్గం వద్ద ఇలా భోజనాలు, అంటే మాంసాహారం భోజనం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? అది చూసిన కొంతమంది భక్తులకి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. కానీ ఏమాత్రం చలించలేదు. వాళ్ళు హ్యాపీగా పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రం అలిపిరి మెట్ల వద్ద వాళ్ళ భోజన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇది కోపపడి, అంటే అక్కడ ఉన్న చాలామంది భక్తులు మనోభావాల దెబ్బతీసిన వీలు చేసే పనికి వెంటనే ఆ భక్తులు సంబంధిత టీటీడీ అధికారులను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేసిన పిమ్మటే టీటీడీ అధికారులు స్పందించి వెంటనే వీళ్ళు అవుట్సోర్స్ ఉద్యోగస్తుల్ని ఉద్యోగం నుంచి తీసి పారేశారు.